జొమాటో వెజ్ మోడ్ ఫీ ఈ న్యూస్ వచ్చిందండి. ఇది జొమాటోలో వెజ్ ఆర్డర్ పెట్టినప్పుడు ఆ ఆర్డర్ పైన ₹2 వసూలు చేస్తున్నారు. యాక్చువల్గా భారతదేశంలో మాంసాహారం వినియోగం చాలా తక్కువ ఇతర దేశాలతో పోలిస్తే. మన దేశ జనాభా ఎక్కువగానున్న యూరోపియన్ కంట్రీస్లో పోల్చినప్పుడు మాంసాహార వినియోగం చాలా తక్కువ. భారతదేశంలో మాంసాహార వినియోగం పెరిగితే విదేశాలకు డబ్బు వెళ్తుంది. ఎందుకంటే పౌల్ట్రీ అనేది విదేశాలకు గుత్తాధిపత్యం. ఇక్కడ భారతదేశంలో పౌల్ట్రీ పెంచుతున్నా దానికి పంపిస్తున్న ఫార్ములా ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇంజెక్షన్లు కానీ ఫుడ్ యొక్క ఫార్ములాస్ అవన్నీ విదేశాల నుంచే వస్తాయి. సో మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విదేశాలకే వెళ్తుంది. అంటే ప్రతి రూపాయి వెళ్ళదు, కొంత భాగం విదేశాలకు వెళ్తుంది. తద్వారా వాళ్ళు ఎంతో డబ్బు సంపాదిస్తారు. సో ఈ మాంసాహార విక్రయాల్లో భాగంగా శాకాహారాన్ని ఎలా తగ్గించే ప్లాను వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. సాధారణంగా శాకాహారంలో విటమిన్ B12 ఉండదు, మాంసాహారంలోనే ఉంటుంది, ఇలాంటి అబద్ధాలు చెప్తూ విటమిన్లు ఎక్కువగా ప్రోటీన్స్ ఎక్కువగా మాంసంలోనే ఉంటాయి అని చెప్పి మాంసాహారాన్ని వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఎంతో కష్టపడి డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళు పబ్లిసిటీ అనగా జనాల్లోకి వెళ్ళేలాగా చేస్తూ ఉంటారు. సో దాని వెనకాల చాలా కుట్రలు ఉంటాయి. వాళ్ళ డబ్బు కోసం ఏదైనా మంచిదని చెప్తూ ఉంటారు. సరే, మాంసాహారం ఎవరికి వాళ్ళు కోళ్ళను పెంచుకొని వాళ్ళే వాటికి దానా వేసుకొని వాళ్ళే వాటికి ఆహారం నీరు ఇస్తూ ఆ కోళ్ళని ఎప్పుడో ఒకసారి వాళ్ళు పండగ నాడే వాళ్ళకి సంబంధించిన కొన్ని రోజుల్లో తింటూ ఉండేవాళ్ళు భారతదేశంలో. తద్వారా వాళ్ళకి డబ్బులు వచ్చేవి కావు. కోళ్ళకి పెట్టే ఆహారం వాళ్ళే పండిస్తారు, కోళ్ళకి పెట్టే నీరు వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది, కోళ్ళకి ఏది చేసినా వాళ్ళే చేసుకొని పెంచుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు వీళ్ళకి డబ్బు రావాలంటే ఏంది, ఎవరో పెంచిన కోళ్ళని జనాలు తినేలాగా చేయాలి, తద్వారా వాళ్ళకి డబ్బు వస్తుంది. సో ఆ విధంగా ప్లాన్లో భాగంగా శాకాహారాన్ని రోజుకు తగ్గిస్తూ ఇప్పుడు మాంసాహారాన్ని వినియోగం పెంచేలాగా చేస్తున్నారు. ఎంత చేసినా కానీ వాళ్ళకి అవ్వట్లేదు. అలాంటి వాటిల్లో భాగంగా రీసెంట్గా కంపెనీ CEOకి తెలుసో తెలీదో వెజ్ మోడ్ ఎనేబుల్మెంట్ ఫీ అని చెప్పి ఇది ఒకటి కొత్తగా చేశారు. ఇది కొంతమంది పట్టించుకోకుండా ₹2 కానీ పట్టించుకోరు. బట్ ఒక అతను రంజన్ అనే ఒక అతను దీన్ని ట్విట్టర్ ద్వారా ఆ కంపెనీకి తెలియజేశాడు. సో దీన్ని కంపెనీ ధృవీకరించి వద్దు, ఇది మేము తీసేస్తామని చెప్పి ఈ స్టూపిడ్ డెసిషన్ అని చెప్పేసి ఏదో వాళ్ళు చెప్పుకున్నారు. సరే, ఏది ఏమైనా మాంసాహార వినియోగదారులకి ఇది పెద్ద పట్టింపు ఉండదు. బట్ మాంసాహారాన్ని మానేయాలి అనుకునేవారు లేదా మానేసిన వారికి వెజ్లో ఉన్న మంచి ఆహారాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తూ తినే వాళ్ళకు, అలాగే విదేశీ కుట్రలు తెలిసిన వాళ్ళకి ఇలాంటి న్యూస్ విన్నప్పుడు అబ్బాయి ఎన్ని కుట్రలు జరుగుతున్నాయి దేశం మీద అని అర్థమవుతూ ఉంటుంది. ఓకే అండి, బాయ్.